ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ దినేష్ పాటిల్ గారు. సో మొన్న ట్రాన్స్జెండర్స్ వాళ్ళు చేసిన రాగ్ధాంతం అంతా ఇంత లేదు, అందరినీ అనట్లేదు, ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. సో అడ్వకేట్ని అడిగి మనము వీళ్ళ మీద ఎలాంటి కేసెస్ పెట్టొచ్చు, ఏ టైంలో పెట్టొచ్చు అనేది ఒక్కసారి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మ్యామ్. సో మొన్న జరిగిన ఇన్సిడెంట్ నిజంగా ఎంత బాధ అంటే దినేష్ గారు, వాళ్ళేదో శుభమాన ఒక గృహప్రవేశం చేసుకుంటూ ఉంటే అలా చేయడం, ఇలా వీళ్ళు ఎంతమందిని ఎన్ని చోట్ల ఇబ్బంది పెడుతున్నారు అంటే అందరికీ తెలుసు. రైల్వే ట్రైన్స్లలో సిగ్నల్స్ దగ్గర ఎక్కడన్నా షాప్ ఓపెనింగ్ అన్నా అంటే అవతల పర్సన్కి సాటిస్ఫాక్షన్ ఇచ్చే, తృప్తినిచ్చేంత డబ్బులు వీళ్ళు తీసుకోరు, డిమాండ్ చేస్తారు. సో అక్కడ ఇంకా వీళ్ళు ఏం చేయాలో ఇంకా నోటితో చెప్పలేం, కానీ చాలా దారుణంగా బిహేవ్ చేస్తారు. నిజంగా వీళ్ళ వల్ల చాలా మంది సఫర్ అవుతున్నారు. అందరి గురించి అన్నట్ల ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. వీళ్ళ మీద ఏమైనా కేసు పెట్టొచ్చా? వీళ్ళకి ఎలాంటి చట్టాలు ఉన్నాయి? ఎస్ మేడం, పెట్టవచ్చు. మనము ఒకటి, భారతదేశ స్మృతి ప్రకారం ఏదైతే కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్ ప్రకారంగా దాడి అనేది మొన్న రీసెంట్గా జరిగినటువంటి దాడి ఏదైతే ఉందో అమానుష్యమైనటువంటి చర్య. అది చాలా హీనమైనటువంటి చర్య. ఎవరైనా కానీ ఇష్టంతోనే డబ్బులు ఇస్తారు. ట్రాన్స్జెండర్ అనేది దే ఆర్ ఆల్సో హ్యూమన్ బీయింగ్. ఇట్స్ వన్ ఆఫ్ ద జడ్జ్మెంట్స్లో సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఎప్పుడు అయితే మనం జెండర్ ఈక్వాలిటీ అనేది వస్తుందో, జెండర్ ఈక్వాలిటీలో మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్జెండర్ ఆల్సో ఈక్వాలిటీ. దాని ప్రకారంగా చూసుకున్నట్లయితే కానీ నేడు వ్యవస్థ ఎలా అయిందంటే, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ దే ఆర్ డిమాండింగ్. వారు కూడా మనుషులే, మేము కాదనడం లేదు, కానీ మనుషులు అయినప్పుడు మృగంలాగా ప్రవర్తించకూడదు కదా. మృగంలాగా ప్రవర్తించినప్పుడు చట్టాలు తనంతట తానే పనిచేస్తూ ఉంటాయి. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఇన్సిడెంట్లో కూడా వాళ్ళు దే ఆర్ డిమాండింగ్ హ్యూజ్ అమౌంట్. ఆ అయ్యేసరికి ఏమవుతుందంటే ప్రజల్లో వాళ్ళ మీద విపరీతమైనటువంటి కోపాలు కానీ ఇవన్నీ వస్తున్నాయి. బట్ వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు అంటే, మీరు అడిగినటువంటి ప్రశ్నకి తప్పకుండా పెట్టవచ్చు కేసు. ఎప్పుడైతే చట్ట పరమైనటువంటి చర్యలకు పాల్పడినట్టయితే, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినట్టయితే వారు ఖచ్చితంగా శిక్షార్హులు అవుతారు. వాళ్ళ మీద కేసు వెళ్ళేసి ఎఫ్ఐఆర్ లాగా నమోదు చేయవచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే, ట్రాన్స్జెండర్ అనేది 2014లో సుప్రీంకోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. వాళ్ళను కూడా ఒక స్పెషల్ కేటగిరీ కింద కన్సిడర్ చేయమని. దేర్ ఆర్ 2 జెండర్స్ డిఫరెన్స్ ఉన్నాయి. ఇంతకుముందు జెండర్ అనేది మేల్ ఆర్ ఫీమేల్. ఇప్పుడు 2014లో నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జ్మెంట్లో సుప్రీంకోర్టు ఏం అభిప్రాయం పడిందంటే, దిర్ మస్ట్ బి ఏ రైజల్, అంటే మూడో కమ్యూనిటీ, మూడో జెండర్ అనేది పెట్టండి, ఆ మూడో జెండర్లో ట్రాన్స్జెండర్ అనేది సమకూర్చండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. నల్సా వర్సెస్ 2014లో వచ్చినటువంటి జడ్జ్మెంట్. అయితే వీళ్ళు చేస్తున్నటువంటి చర్య ఏదైతే ఉందో, ఎప్పుడైతే వాళ్ళని థర్డ్ కేటగిరీలో కింద పెట్టడం జరిగిందో, దే ఆర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ మెన్ అండ్ ఉమెన్ ఈక్వల్ విత్ దెమ్. అలా చేసినప్పుడు వాళ్ళు ఏదైతే చర్యలు పాల్పడతారో వాళ్ళు తప్పకుండా శిక్షార్హులే అవుతారు. కానీ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, వీళ్ళని ప్రొటెక్ట్ చేసేది వచ్చింది ఇప్పుడు 2014లో అన్నారు కదా. సో ఇప్పుడు వేసిన వాళ్ళకు కూడా ఇప్పుడు ఒకరి మీద కేసు వెయ్యాలి అంటే ఇంత సివియర్ అయితేనే కేసు వెయ్యాలని ఉంటుందా? ఏ విధంగా చిన్న చిన్నగా ఇబ్బంది పెట్టినా ఇబ్బంది పెట్టినట్టే కదా. అంటే మామూలుగా అడుగుతున్నాను, ఇప్పుడు బస్ స్టాప్ లో నిల్చుంటారు, సిగ్నల్స్ దగ్గర ఉంటారు, వాళ్ళు మగవాళ్ళని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటారు. నిజంగా సిగ్నల్ వేసినప్పుడు వాళ్ళు వస్తున్నారు అంటే వీళ్ళకి టెన్షన్ వేస్తుంది. మేడం, ఒక విషయం మీకు మీ దృష్టికి తీసుకెళ్దామని అనుకుంటున్నా, అలానే సుమన్ టీవీ వీక్షకులకు కూడా. యాక్చువల్గా ఇక్కడ 2014లో వాళ్ళకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు. వాళ్ళ సెల్ఫ్ ఐడెంటిటీ కోసం వాళ్ళు చేస్తున్నటువంటి చర్యల మీద, నాల్సా అంటేది నేషనల్ లీగల్ సర్వీస్ అథారిటీ, వాళ్ళు వేశారు కేసు. అయితే ఆ కేసులో ఏంటంటే, వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఇవ్వండి అని చెప్పేసి వేసినటువంటి కేసు. దే ఆర్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ ఓన్లీ. అయితే ఈ కేసులో ఒకవేళ మాట్లాడాల్సి వస్తే దీని గురించి ప్రొటెక్షన్ లేదు. వాళ్ళు ఎప్పటి వరకు ప్రొటెక్షన్ అనేది లేదు అంటే, 2014లో జరిగినటువంటి ఇన్సిడెంట్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఏ విధంగా అంటే, ఇప్పుడు ఒకవేళ ట్రాన్స్జెండర్ ఎవరైనా మన దగ్గరకు వచ్చాడు అనుకోండి, ఫస్ట్ మనం చేసేది ఏంది, సోషల్ ఎక్స్ప్లనేషన్ చేస్తాం. అంటే సాంఘిక విభజన, అరే వీడు ట్రాన్స్జెండర్ రా అని చెప్పేసి మనం మాట్లాడుకుంటుంటాం. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే, వాడిని పలు రకాలుగా వాడిని ఒక వేదనతో ఇబ్బంది పెడుతూ వాళ్ళని చిత్రహింసలకు గురి చేసే అవకాశం ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు పనికిరాని పువ్వుల్లాగా మనం భావిస్తూ ఉంటాం. సో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు వాళ్ళకు రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ట్రాన్స్జెండర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 అనేది వచ్చింది. దీని ద్వారా కొన్ని పరిమితులు వాళ్ళకు
వాళ్ళని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, సోషల్ ఈక్వాలిటీలో ఎలా తీసుకురావాలి, ఆర్టికల్ 14, 15, 16 ఏ విధంగా ఉంచాలి వాళ్ళని, వాళ్ళకు కూడా ఒక సోషల్ స్టేటస్ ఏ విధంగా తీసుకురావాలి, వాళ్ళకి లీగల్ స్టేటస్ ఏ విధంగా తీసుకురావాలి, ఇందులో చేయడం జరిగింది ఈ ప్రొటెక్షన్ యాక్ట్ 2019లో. కానీ వాళ్ళు ఏదైనా నేరం చేస్తే వాళ్ళు ప్రొటెక్షన్ చేయడానికి ఉండదు, అర్హులు కాదు వాళ్ళు. ఖచ్చితంగా శిక్షా రూల్ మాత్రమే అవుతారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఇప్పుడు బస్ స్టాండ్లో కానీ రైల్వే స్టేషన్లో కానీ మీరు చెప్పినట్టు క్వశ్చన్లో, సపోజ్ ఒకవేళ వాళ్ళు 10 రూపాయలు అడిగితే 10 రూపాయలు మనం ఇచ్చినట్టయితే అక్కడ ప్రాబ్లం ఏం లేదు. 10 రూపాయలు ఇవ్వకపోయినట్టయితే వాళ్ళు తిట్టడం కానీ, దుర్భాషలు ఆడడం కానీ, లేకపోతే శపించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఒక వ్యవస్థలో ఉండి అంటే ట్రాన్స్జెండర్ అని తెలవగానే అటు అమ్మా నాన్నలు అసహించుకోవడం కానీ, ఇటు సొసైటీలో ఉండేటువంటి ఫ్రెండ్స్ అసహించుకోవడం కానీ, లేకపోతే సామాజిక బాధ్యత ఉండేటువంటి పెద్దవాళ్ళు అసహించుకోవడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. దీనివల్ల వాళ్ళు కుమిలిపోతారు మేడం. ఆ కుమిలిపోవడం వల్ల ఏదైతే ఉందో దాని ద్వారా పడే వేదన ఏదైతే ఉందో అది చెప్పుకోలేనిది వాళ్ళు. సో వాళ్ళు ఏంటంటే పుట్టకూటి కోసం వాళ్ళు భిక్షాటన చేస్తూ ఉంటారు. పొట్టకూటి కోసం చేయాలి అంటే నిజంగా చాలా పనులు ఉన్నాయి. ఎందుకు ఇంకా వీళ్ళు భిక్షాటనలోనే ఉండే అవతల వాళ్ళకి ఇంత ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు కదా అని ఎన్నో రకాల పనులు ఉన్నాయండి. ఒకప్పుడు మీరు చెప్పినట్లయితే ఆఫ్ కోర్స్ ఇప్పుడు కూడా ఉండొచ్చు, కానీ వాళ్ళని ఏదన్నా కొంచెం తక్కువ చేసి చూడడం. బట్ ఇప్పుడు బాగా సొసైటీలో చాలా మార్పులు వచ్చేసాయి. నువ్వు భిక్షాటన చేసే బదులు చక్కగా కాళ్ళు చేతులు ఉన్నాయి, ఏమన్నా పనులు ఎందుకు చేసుకోరు? ఎందుకు ఇలా బిహేవ్ చేయడం అనేది కరెక్ట్ కాదు కదా అని. మేడం, ఇప్పుడు 2014 వరకు వాళ్ళకు ఒక స్టేటసే రాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు ఒక స్టేటసే రాలేదు. అలాంటిది ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి ఈ మార్పుల వల్ల వాళ్ళు ఎంబీబీఎస్ సీట్లు తెచ్చుకోగలుగుతున్నారు, డాక్టర్ చదవగలుగుతున్నారు. వాళ్ళ ఏదైతే ఉందో ఇది మానసిక పరిస్థితితో పాటు శారీరక పరిస్థితి వల్ల వాళ్ళు ట్రాన్స్జెండర్గా మారే అవకాశం ఉంటుంది. చాలా మంది ఇప్పుడు చదువుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఉద్యోగాల్లో కూడా చేస్తున్నారు, చాలా కంపెనీల్లో చేస్తున్నారు, అలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమందికి బయటకు వెళ్ళగానే వాళ్ళని చిత్రహింసలు గురి చేస్తూ, లేకపోయినట్టయితే అసంఘికంగా వాళ్ళ గురించి మాట్లాడడం కూడా చాలా మంది చేస్తున్నారు. అందుకోసమే ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చింది వాళ్ళని ఉద్దేశించి. కానీ వాళ్ళు చేసేటువంటి చర్యల వల్ల ఇబ్బంది పడే వాళ్ళు చాలా మంది ఉన్నారు మేడం. సో వీళ్ళ మీద కేసు పెట్టొచ్చు, తప్పకుండా పెట్టొచ్చు. 2019 చట్టం అనేది వాళ్ళ కోసం ఉద్దేశించింది మాత్రమే, వాళ్ళ ప్రొటెక్షన్ చేయడం కోసం మాత్రమే. కానీ వాళ్ళు ఏదైనా శిక్షార్హులు అంటే శిక్ష చట్ట వ్యతిరేకమైనటువంటి ఏ పనులు చేసినా కూడా వాళ్ళు శిక్షార్హులే. సో వీళ్ళ మీద కూడా కేసు పెట్టొచ్చు అండి. ఎవరికైనా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా మీ సేఫ్టీ చూసుకోండి. థ్యాంక్ యూ మ్యామ్.